హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో అయితే మా ప్రియాంశికి 10th మంత్ ఫోటోషూట్ అయితే చేశాను. సో మార్నింగ్ లేవగానే ప్రియాంశి చూడండి టీవీ చూస్తూ ఎలా ఆడుకుంటూ ఉందో. సో ఫ్రెండ్స్, ప్రియాంశితో అయితే నాకు చాలా బిజీగా ఉంటుంది ఇంట్లో. సో వీడియోస్ తీయడానికి అస్సలు కుదరడం లేదు, బట్ ట్రై చేస్తున్నాను. చాలా అయితే వీడియోస్ తీసాను. సో ఎడిట్ చేయడానికి అయితే నాకు అసలు టైం దొరకడం లేదు. సో ఈలోపు అయితే ప్రియాంశి ఆడుకుంటూ ఉంది. నెక్స్ట్ మార్నింగే ఒక పార్సిల్ అయితే వచ్చింది, ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. సో ప్రియాంశి కోసం వెట్ వైప్స్ ఆర్డర్ చేశాను. సో 350 అరౌండ్ అట్లా పడింది. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో టోటల్ 8 ప్యాకెట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఈచ్ దాంట్లో వచ్చేసి 72 వైప్స్ ఉంటాయి. సో ఇవి ఈసారి డిఫరెంట్గా ఆర్డర్ చేశాను. సో లాస్ట్ టైం వచ్చేసి 4 వచ్చినవి ఆర్డర్ చేశాను. సో ఈసారి 8 వచ్చినవి ఆర్డర్ చేశాను. సో రెండింటికి సేమ్ రేట్ పడుతుంది. సో అందుకోసమని ఈసారి 8 వచ్చినవి ఆర్డర్ చేశాను. నాకైతే చాలా వర్తీ అనిపించింది. ఈ 8 ప్యాక్ కాంబో వచ్చేసి నాకు ఫ్లిప్కార్ట్లో 350 పడింది. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఓట్స్ ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. చాలా హెల్దీ అండ్ టేస్టీ, వెయిట్ లాస్ అవ్వడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది, ఎమ్మీగా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే అండ్ పక్కనే నేను వేడినీళ్ళు కూడా ఇట్లా అల్లం దంచేసుకొని హనీ వాటర్ రెడీగా పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ డైలీ తాగుతాను. అండ్ అలాగే ప్రియాంశి కోసం కూడా ఇట్లా డ్రై ఫ్రూట్స్తో చేసిన ఉగ్గు అయితే రెడీ చేసి పెట్టేశాను. ఇట్లా అది చల్లారిన తర్వాత ప్రియాంశికి తినిపించేసాను. సో మా ఇంట్లో ఇలా అయితే కొత్తగా ఉయ్యాలు అయితే కట్టాము ప్రియాంశి కోసము. తనకి ఉయ్యాలంటే చాలా ఇష్టం. ప్రియాంశికి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఉయ్యాలు ఊగుతూ. మా పాప ప్రియాంశికి అయితే ఇట్లా కూర్చోవడం అయితే రావట్లేదు ఇంకా. సో బ్యాలెన్స్ అవ్వడం లేదు, వెనక్కి పడిపోతుందన్నమాట. సో అందుకోసమని ఇట్లా నా మీద కూర్చోపెట్టుకొని ఊపుతాను ఉయ్యాలైతే. లేదంటే తనని కూర్చోపెడితే వెనక్కి పడిపోతుంది ఉయ్యాల్లో డైరెక్ట్గా. సో అందుకోసమని ఇట్లా ఊపుతుంటాను. లేదంటే ఇట్లా కూర్చోపెట్టేసి నేనే పట్టుకొని ఊపుతాను కింద పడకుండా. సో తనకి ఇంకా అలవాటు అవ్వలేదు, కూర్చోవడం అయితే ఇంకా రావట్లేదు. యాక్చువల్గా అయితే ఉయ్యాల హాల్లో కడదాం అనుకున్నాము, కానీ హాల్లో ఫ్యాన్ ఉండడం వల్ల అసలు పాసిబుల్ అవ్వలేదు ఉయ్యాల కట్టడానికి. సో అందుకోసమని ఈ ప్లేస్లో ఖాళీగా ఉందన్నమాట మాకు. సో అందుకోసం ఇక్కడ కట్టాము ఉయ్యాల అయితే. సో ఇట్లా చాలాసేపు ప్రియాంశితో ఆడుకున్న తర్వాత తనకి స్నానం చేయించి పడుకోబెట్టేశాను. సో నెక్స్ట్ అయితే ఇట్లా ప్రియాంశికి ఫోటోషూట్ కోసం అయితే నేను ఇట్లా కొంచెం అయితే రెడీ చేస్తున్నాను. ఐస్ మౌత్ అయితే డ్రా చేసేసి తనకి మొత్తం మార్కర్తో అవుట్లైన్ అయితే గీశాను పెన్సిల్తో డ్రా చేసిన తర్వాత. సో ఇట్లా నా దగ్గర లిప్ లైనర్ ఉంటే ఆ కలర్తో ఇట్లా నాలుకనైతే ఇట్లా కలరింగ్ ఇచ్చేసి అవుట్లైన్ అయితే మంచిగా మార్కర్తో అయితే గీశాను. సో దీన్ని ఇప్పుడు మంచి షేప్లో అయితే ఇట్లా కరెక్ట్ షేప్లో కట్ చేసేసుకోవాలి. సో ప్రియాంశి పడుకుంది కాబట్టి ఇవంతా రెడీ చేయగలుగుతున్నాను నేను, లేకపోతే అస్సలు చేయనివ్వదు. ఇది ప్రిపేర్ అయితే అస్సలు చేయనివ్వదు. ఇట్లా అయితే వీటిని డ్రా చేసుకొని ఇట్లా కరెక్ట్ షేప్లో అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కన అయితే. ఈలోపు అయితే ప్రియాంశి లేచింది. సో ప్రియాంశి లేచిన తర్వాత కొద్దిగా అయితే పాలు తాగించేసి సో తననైతే రెడీ చేస్తున్నాను నేను. ఈరోజు అవుట్ఫిట్ వచ్చేసి ఇది. డ్రెస్ అయితే చాలా బాగుంది కదా. యాక్చువల్గా అయితే ప్రియాంశి పడుకొని లేచింది కాబట్టి అప్పుడే సో డ్రెస్ వేయనిస్తుంది, లేకపోతే అస్సలు వేయనివ్వదు.
ఈ డ్రెస్లో అయితే మా పాప ప్రియాన్షి చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ చూడండి మా పాప కెమెరా సైడ్ చూడమనగానే ఎంత బాగా చూస్తుందో. నెక్స్ట్ అయితే ఇట్లా డ్రెస్ వేసేసి రెడీ చేసిన తర్వాత అయితే సాక్స్లు కూడా వేసేస్తున్నాను ప్రియాన్షికి. నెక్స్ట్ ఇట్లా ప్రియాన్షిని అయితే కంప్లీట్గా రెడీ చేసేసిన తర్వాత తనని వాకర్లో వేసేసాను. వాకర్లో వేసి సో ఫోటోషూట్ కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇట్లా బ్లాక్ బెడ్షీట్ అయితే వేసేసాను నేను కింద. సో మా పాప ప్రియాన్షికి అయితే ఇప్పుడిప్పుడే పైనవి 2 పళ్ళు అయితే వస్తున్నాయి. సో అందుకోసమని ఇట్లా రైస్ అయితే తీసుకున్నాను. రైస్ తీసుకొని ఇప్పుడు ఇట్లా టీత్ షేప్లో అయితే డ్రా చేసి ఇట్లా వేస్తున్నాను, అరేంజ్ చేస్తున్నాను రైస్తోని. నెక్స్ట్ అయితే ఇట్లా టీత్ షేప్లో రైస్ని అయితే మొత్తం డ్రా చేసి ఇట్లా మధ్యలో కూడా మొత్తం ఫిల్ చేసి నీట్గా ఇట్లా చేసేసాను మొత్తము. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత 1 నెంబర్ని కూడా ఇట్లాగే సేమ్ రైస్తోనే ఇట్లా మొత్తం అరేంజ్ చేస్తున్నాను 1 షేప్ వచ్చేలాగా. నాకైతే అప్పుడే మా పాపకి 10 మంత్స్ కంప్లీట్ అయిపోయా అని అనిపిస్తుంది. ఇంత త్వరగా అయిపోయాయి 10 మంత్స్ అయితే అని అనిపిస్తుంది నాకు. సో మీకు కూడా ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా? న్యూ మామ్స్ ఎవరికైనా అనిపిస్తే కామెంట్ చేయండి నాకు. ఇంకా 2 మంత్స్ అయితే 1 ఇయర్ అవుతుంది. సో ఎంత త్వరగా గడిచిపోయింది అసలు 1 ఇయర్ అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో నేను ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న ఐస్ అండ్ మౌత్ కూడా ఇట్లా టీత్ మధ్యలో ఇట్లా పెట్టేశాను. సో ప్రియాన్షి చూడండి వాకర్లో వేస్తే టీవీ చూస్తూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో, ఎంత క్యూట్గా ఉందో కదా. నెక్స్ట్ అయితే ఇట్లా మొత్తం రెడీ చేసేసిన తర్వాత ఫోటోషూట్ కోసం ప్రియాన్షిని అయితే తీసుకొచ్చి ఇట్లా పక్కన పడుకోబెట్టేశాను. కానీ అస్సలు ఉండడం లేదు తనైతే. సో రివర్స్ తిరిగిపోతుంది, అస్సలు ఉండడం లేదు. చాలాసేపు అయితే తనని ఆడించాను. చూడండి ఎట్లా చేస్తుందో, కెమెరా సైడే చూసుకుంటూ ఎలా చేస్తుందో చూడండి యాక్షన్స్ అన్నీ. ఇక్కడ చూడండి ప్రియాన్షి క్లాప్స్ కొట్టమంటే ఎంత బాగా కొడుతుందో. ప్రియాన్షి క్లాప్స్ కొడుతుంది క్లాప్స్ కొట్టమంటే, అండ్ అలాగే నమస్తే పెట్టమంటే నమస్తే పెడుతుంది, అండ్ అట్లానే కిస్ చేయమంటే కిస్ చేస్తుంది. అన్ని యాక్షన్స్ చేస్తుంది. తనకి మనం మాట్లాడే ప్రతి ఒక్కటి అర్థమవుతున్నాయి. అసలు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. కొంతమంది పిల్లలు అయితే ఊరికే ఏడుస్తూనే ఉంటారు. మా పాప ప్రియాన్షి అయితే అస్సలు ఏడవదు. ఆకలి అవుతే తప్ప అస్సలు ఏడవదు. ఆకలి అయినప్పుడు కూడా అసలు గట్టిగా కూడా ఏడవదు అసలు. సో నేనే షాక్ అవుతాను, చిన్నపిల్లలు ఇలా కూడా ఉంటారా అనేసి. సో నెక్స్ట్ అయితే ప్రియాన్షి చూడండి టీవీ చూస్తూ ఎలా ఆడుతుందో. సో ఇట్లా చాలాసేపు ఆడించిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ప్రిపేర్ చేసిన దగ్గర పడుకోబెట్టేస్తే చూడండి ఎట్లా చేస్తుందో. నెక్స్ట్ ప్రియాన్షిని మళ్ళీ ఎత్తుకొని ఇట్లా చాక్లెట్ ఇచ్చి టీవీ చూస్తూ ఇట్లా నిల్చున్నాను చాలాసేపు. సో కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ నేను అరేంజ్ చేసిన దగ్గర ఇట్లా పడుకోబెట్టేసాను చాక్లెట్ చేతిలో పెట్టి. సో తను ఆ అరేంజ్మెంట్ని చూసి చాలా భయపడుతూ ఏడుస్తుంది. సో కానీ ఫొటోస్ అయితే ఫైనల్గా కొన్ని తీశాను. బట్ మళ్ళీ అలాగే చేస్తూ ఉంది. ఒక 2-3 ఫొటోస్ తీయగానే వెంటనే మళ్ళీ రివర్స్ రావడం ఇలా చేస్తూ ఉంది ప్రియాన్షి. సో ఇట్లా నేను అరేంజ్ చేసిన అరేంజ్మెంట్ని చూసి ప్రియాన్షి ఏడుస్తుంది. సో అందుకోసమని ఇట్లా సైడ్కి తీసుకొచ్చేసి సో ఆడించాను చాలాసేపు. అయితే చూడండి ఎట్లా ఆడుకుంటుందో డ్రెస్తోని.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రియాంశి ఆడుకుంటూ కూలర్ దగ్గరికి వెళ్ళిపోయింది. కూలర్తో ఆడుతూ టీవీ చూస్తూ ఉంది. సో అసలు ఏముందో తెలియదు, ఆ కూలర్లో అయితే ఫుల్గా ఆడుతుంది. ఆ కూలర్ దగ్గరే ఎందుకో తెలియదు, గాలి వచ్చినప్పుడు చాలా బాగా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఆడుతూ ఉంటుంది ఈ కూలర్ దగ్గరే ప్రియాంశి. ఇట్లా ప్రియాంశి కూలర్ దగ్గర ఆడుకుంటూ నేను చేసిన అరేంజ్మెంట్ చూస్తూ కాసేపు ఏడుస్తూ కాసేపు ఆడుకుంటూ ఉంది. సో ఇట్లా అయితే ఫొటోస్ అవ్వవు అనేసి కాసేపు బయటికి తీసుకొని వచ్చేసాను ప్రియాంశి. చూడండి మెట్ల దగ్గర ఎట్లా ఆడుకుంటూ మెట్లు ఎక్కుతూ ఉందో. బయట బాల్కనీలో కానీ మెట్ల దగ్గర కానీ ఆడుకోవడం అంటే ప్రియాంశికి చాలా ఇష్టం. ఎందుకో తెలియదు, ఇట్లా డోర్ ఓపెన్ చేయడమే ఆలస్యం. సో బయటకు వెళ్ళిపోతూనే ఉంటుంది ఫాస్ట్గా అయితే. సో చూడండి ఎట్లా ఆడుతుంది ఎండలో కూడా. సో నెక్స్ట్ అయితే ప్రియాంశి ఎండలో ఆడుతుంటే తనని ఇక్కడ పక్కన వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చేసాను. వాళ్ళ ఇట్లా డోర్లోకి అయితే ఇట్లా చెట్టు ఒకటి మొలిచింది. చూడండి దానికి ఫ్లవర్స్ కూడా పూసాయి. సో అది డోర్లోంచే బయటకు వచ్చిందనమాట ఆ చెట్టు. సో ఆ చెట్టు దగ్గరికి తీసుకొస్తే ఎలా ఆడుతుందో చూడండి ప్రియాంశి. ఆకులు ఫ్లవర్స్ అన్నీ పీకేసి వాటన్నిటిని నోట్లో పెట్టుకొని బాగా ఆడుతూ ఉంది అసలు సీరియస్గా. 2000 years later. నెక్స్ట్ అయితే ప్రియాంశిని చాలాసేపు బయట ఆడించి ఒక 2-3 ఆకులు చేతికి ఇచ్చి లోపల ఫొటోస్ దించడానికి తీసుకొచ్చేసాను. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఫైనల్గా అయితే చాలా క్యూట్గా వచ్చింది ఫొటోస్లలో మా పాప ప్రియాంశి అయితే. ఫైనల్గా ఏదో ఒక రకంగా అయితే 10th మంత్ ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసేసాను. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి మీ ఒపీనియన్ అయితే. సో నెక్స్ట్ అయితే బాగా ఆకలి వేసి లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ ఇట్లా వాటర్ మిలన్ అయితే కట్ చేశాను. సో ప్రియాంశి చూడండి ఎట్లా చేస్తుందో వాటర్ మిలన్తో. పాప ప్రియాంశికి అయితే ఇట్లా వాటర్ మిలన్ అన్న బనానాస్ అన్న చాలా ఇష్టం. చాలా బాగా తింటుంది. ఫ్రూట్స్లలో ఇవి రెండు అయితే మంచిగా తింటుంది. సో చూడండి వాటర్ మిలన్తో ఎంత ఖరాబ్ చేస్తుందో, కింద వేసి మొత్తం డ్రెస్ మొత్తం ఖరాబ్ చేసుకుంటుంది వాటర్ మిలన్తో. సో ఫ్రెండ్స్ అంతే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ గాయ్స్.